సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగే పోరు సవాల్గా మారింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఇరు జట్లకు కీలకమే. ప్రస్తుతం హైదరాబాద్ లక్నోలు 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించాయి. నాకౌట్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన కిందటి మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే పటిష్టమైన లక్నోతో పోరు హైదరాబాద్ కు గెలుపు కీలకంగా తయారైంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో లక్నో సమతూకంగా కనిపిస్తోంది. దీంతో సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ అంత తేలిక కాదనే చెప్పాలి. అసాధారణ ఆటను కనబరిస్తే తప్ప లక్నోను ఓడించడం కష్టమేనని చెప్పక తప్పదు. సొంత గడ్డపై మ్యాచ్ జరగనుండటం సన్ రైజర్స్ కు సానుకూల అంశమే అయినా వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్ లో ఇప్పటి వరకు 56 మ్యాచ్లు జరిగాయి. కానీ ఒక్క మ్యాచ్ కూడా వరుణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్ రైజర్స్ లక్నో మ్యాచ్ కు మాత్రం వానగండం పొంచి ఉంది. హైదరాబాద్ లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే వాతావరణ శాఖ 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది. కాగా తాజా సీజన్ లో ఆరంభ మ్యాచ్ లో తడబడ్డ ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266, 277, 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారు పేరుగా నిలిచింది. అయితే గత కొన్ని మ్యాచ్ల నుంచి సన్ రైజర్స్ పేలవ బ్యాటింగ్ తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్ తో ఆడిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి వర్షగండం ఉన్నట్టుగానే సమాచారం అందుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చేటువంటి సూచనలు బట్టి ఈ మ్యాచ్ ను నిర్వహించాలా నిర్వహించకూడదా అనే ఒక ఆందోళనలో హెచ్సీఏ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీసీఐ నుంచి గైడ్ లైన్స్ ప్రకారంగా మ్యాచ్ జరగాల్సిందే అంటూ మాత్రం హెచ్సీఏకి ఆదేశాలు ఉన్నాయి. కానీ నిన్న కురిసినటువంటి సడన్ వర్షానికి కారణంగా గ్రౌండ్ అంతా కూడా తడిసిపోవడము, పిచ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయి ఉండడము, అప్పటికే సిబ్బంది అంతా కూడా కవర్లతో పిచ్ ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సడన్ గా ఈ వర్షపాతం ఎక్కువ శాతంగా నమోదవ్వడంతో ఉదయం నుంచి కూడా వాతావరణం ఓ రకంగా ఉండేది. నిన్న సాయంత్రం 4 గంటలకు ఒక రకంగా మారి కొంత కూడా గ్యాప్ లేకుండా 4 గంటల సమయంలో నుంచే ఈ భారీ వర్షపాతం నమోదైనటువంటి వెంటనే ఉప్పల్ స్టేడియంలో పూర్తిగా వాటర్ తో నిండిపోయింది. పిచ్ అంతా కూడా వాటర్ తో ఇప్పటికే తడిసి ముద్దపోయిందన్న విషయాన్ని కూడా ఇప్పటికే బీసీసీఐకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏదేమైనప్పటికీ మ్యాచ్ కి వాతావరణం అనుకూలిస్తుందా అనుకూలించకపోయినా ఈ మ్యాచ్ జరగాల్సిందే, జరిపి తీరాల్సిందే అంటూ కూడా బీసీసీఐ ఇప్పటికే హెచ్సీఏ కమిటీ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ రోజు లక్నో వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. పిచ్ ఏ రకంగా ఉందనే దానిపై కూడా మరి కాసేపట్లో కవర్లతో కప్పబడినటువంటి ఏరియానంతా కూడా ఆ కవర్స్ అన్ని బయటికి తీసి పిచ్ ని ఒకసారి పరిశీలించి మళ్ళీ ఉదయం నుంచి నమోదవుతున్నటువంటి ఈ ఎండ కారణంగా ఏదైనా వాటర్ ఇంకిపోయినట్టయితే మాత్రం యాజ్ టీజ్ గా ఈ రోజు జరగాల్సినటువంటి మ్యాచ్ అదే టైంకి జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 6:30కు టాస్ వేయగా 7:30కు ఎవరు టాస్ గెలిస్తే వారు మొదట బ్యాటింగ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ కి అనుకూలమైనటువంటి గ్రౌండ్ అయినప్పటికీ కొంత ఈ వర్షగండం మాత్రం హైదరాబాద్ పై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది మాత్రం వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. వాతావరణ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా అలర్ట్స్ ప్రకటిస్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో కొన్ని చోట్ల మాత్రమే ఈదురు గాలులు గాని, థండర్ స్టోమ్స్ గాని, ఇతర కొన్ని చోట్ల కరెంట్ ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. అదే ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం నిన్న నుంచి కూడా ఇదే క్వశ్చన్ మార్క్ గా కొనసాగుతా ఉంది. ఈ రోజు మ్యాచ్ జరిగేటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందా ఉండదా, ఒకవేళ మ్యాచ్ జరగకపోతే ఈ డేట్ ని రీషెడ్యూలింగ్ చేస్తారా
లేదా చెరొక జట్టుకి చెరొక పాయింట్ ప్రకటించి బీసీసీఐ ఈ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇది లక్నోకి హైదరాబాద్ సన్ రైజర్స్ కి కీలకమైనటువంటి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా మీరు మరో స్టెప్ ముందుకు వెళ్లి పాయింట్స్ లో 3వ స్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే తిరిగి మళ్ళీ సెమీఫైనల్ కి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు లక్నోకి గానీ ఇటు హైదరాబాద్ కి గానీ ఇది కీలకమైనటువంటి మ్యాచ్. దీని కారణంగా వర్షం కారణంగా ఏదైనా ఈ మ్యాచ్ ఆటంకం ఏర్పడితే మాత్రం ఇన్ని రోజుల పాటు ఎస్ఆర్హెచ్ గానీ అటు లక్నో నుంచి గానీ పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నిరాశ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాతావరణం అనుకూలిస్తుందా అనుకూలించదా? ఇప్పటికే స్టేడియం కెపాసిటీ 70,000కు మించి ఈ టికెట్లు కూడా అమ్మకాలు జరిగాయి. విఐపీలు వివిఐపీలు విదేశాల నుంచి కూడా ఈ మ్యాచ్ వీక్షించడానికి ఇప్పటికే హైదరాబాద్ కూడా చేస్తూనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. వాతావరణం అయితే ఇప్పటికీ ఎక్కడ ఎలాంటి మార్పు లేకుండా ఎండ ప్రాంతంగానే ఉంది అంటూ మాత్రం వాతావరణ శాఖ ఈ రిపోర్ట్ హెచ్సిఏ కూడా అందజేసింది. 6:30 తర్వాత ఏదైనా వాతావరణంలో మార్పు చెందితే మాత్రం వాతావరణంలో మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొద్దిసేపు నిలిపివేసేటువంటి అవకాశం ఉంటే పర్లేదు కానీ పూర్తి స్థాయిలో 2-3 గంటల పాటు వరుసగా ఎక్కువగా కుండపోత వర్షం నమోదైందంటే మాత్రం మ్యాచ్ జరగనటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు హెచ్సిఏ అనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. రెహమాన్. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.